అందరికీ నమస్కారం అండి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ పెంచుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇది నేను ఈ హీరోని కానీ ఈ మధ్యన రిలీజ్ అయిన హీరోల సినిమాలు కానీ ఉద్దేశించి కాదు, కానీ నాకు బాధ అనిపిస్తున్నది. ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అనేక మంది పనిచేస్తారు రకరకాల రూపాల్లోని. మరి ఈ సినిమా టికెట్లు పెంచినప్పుడు దాని తాలూకు ప్రతిఫలం ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ వెళ్తున్నదా? అదే ఈరోజు నా టాపిక్. మరి యువతల ప్రభుత్వాలు కానీ అవతల న్యాయస్థానాలు కానీ టికెట్ రేటు పెంచమన్నప్పుడు సరైన కారణాలు చూస్తున్నాయా? ఏంటి విచ్చలవిడిగా టికెట్లు పెంచేయడం? సో నేనైతే ఆ టికెట్లు పెంచడం అనేది నేనైతే హర్షించను. న్యాయస్థానాలు కానీ ప్రభుత్వాలు కానీ సరైన కారణం ఉండాలి. ఎందుకని వీళ్ళు హీరోలు విపరీతమైన కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడం, తర్వాత ముఖ్యంగా ఏంటంటే జరుగుతుంది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎవ్వరూ బాగుపడలేదండి. డైరెక్టర్లు బాగుపడలేదు. డైరెక్టర్లు ప్రతి వాళ్ళు కూడా కొంతకాలం ఉంటారు, తర్వాత పోతారు. ఒక్క సినిమా పోతే డైరెక్టర్ పని అయిపోయినట్టుగాను. అలాగే ప్రొడ్యూసర్స్ కూడాను ఒక్క సినిమా హీరోలు వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళ తాలూకా మనుషుల్ని స్లీపింగ్ పార్ట్నర్గా పెట్టుకొని చేసిన ప్రొడ్యూసర్స్ అయితే ఉంటారు. కానీ నిజంగా పాపం సినిమాల్లో నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ బయట వాళ్ళు, అంటే హీరోలకు సంబంధం లేని వాళ్ళ మనుగడ కూడా లేదు. ఇక ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఇంకా మిగతా రకరకాల సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా కొంతకాలం వరకు ఉంటున్నారు. తర్వాత మరి వాళ్ళు కనిపించట్లేదు, కనుమరుగైపోతున్నారు. పాపం చాలామంది 200, 300 సినిమాల్లో రకరకాల రూపాల్లో పనిచేసిన వాళ్ళు, అంటే సినిమా రచయితలు కానీ డైరెక్టర్లు కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఇంకా చాలా ఫైటర్స్ కానీ కొరియోగ్రాఫర్లు కానీ వీళ్ళు మరి ఒక 100-200 సినిమాల్లో నటిస్తే వాళ్ళు ఎంత రిచ్ అవ్వాలండి? వాళ్ళు ఆర్థికంగా ఎంత బాగుండాలి? ఒక 4-5 సినిమాలు నటిస్తున్న హీరోలు 50 కోట్లు 40 కోట్ల కారులో తిరుగుతున్నారు, విపరీతంగా సొమ్ము చేసుకున్నారు. ఇంక ఇది చాలక ఇంకా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు కూడా వాళ్ళకి బాగానే వస్తాయి, దాన్ని మనం తప్పట్లేం. కానీ నేననేది ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలని ఇద్దరు సీఎంలను కోరుతున్నాను, నా వీడియో వాళ్ళ వరకు వెళ్ళాలని కోరుతున్నాను. అయ్యా, మీకేవో బాధలు ఉంటాయి, ప్రభుత్వాన్ని నడపాలంటే మీరు కొన్నిట్ల దగ్గర బిండ్ అవ్వాలి, తప్పదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా, నాలా చాలామంది చెప్పినా మీరు టికెట్ల రేట్లు పెంచక మానరు. కానీ ఇక్కడ నా అభ్యర్థన అంతా ఏంటంటే ఈ సినిమా పరిశ్రమను నమ్ముకొని ఎంతోమంది ఎన్నో కుటుంబాలు రకరకాల రూపాల్లో రకరకాల కళలకు అంకితం అవుతూ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ బతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా సినిమా టికెట్ల తాలూకు రేటు పెంచితే దాని ప్రతిఫలం అందులో, అంటే సినిమా హాల్లో గేట్ మీద దగ్గర నుంచి ఆ సినిమా బయటికి రావడానికి కారణమైన ప్రతి సాంకేతిక నిపుణుడికి ప్రతి వాళ్ళకి కూడా కొంత డబ్బులు వెళ్ళాలి, ఆర్థికంగా వెళ్ళాలి. అలా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే 100-200 సినిమాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈరోజు దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. పాపం ఇల్లు అద్దె కూడా కట్టుకోలేకపోతున్నారు. అలాగే హీరోకి నచ్చితే పర్వాలేదు, ఒక హీరోకి కానీ ఒక డైరెక్టర్ నచ్చకపోతే మొత్తం హీరోలందరూ కూడా ఆ డైరెక్టర్ని బ్యాన్ చేసేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఈ హీరోల తాలూకా మాఫియా అయిపోయింది, ఈ హీరోలదే డామినేషన్ అయిపోయింది. కాబట్టి దయచేసి ఈ వీడియో చాలా పెద్దదైపోతున్నది నిజంగా. అలాగే కొంతమంది పాపం ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ చాలామంది యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చెప్పుకొని ఆ హీరోలను అలా పొగుడుతూనే ఉంటారు, ఆ హీరోల దృష్టిలో పడిపోదామని. ఈవెన్ డైరెక్టర్లు కూడా భయం ఉంటారు, పెద్ద డైరెక్టర్లు కూడా హీరో గారికి ఎక్కడ కోపం వస్తుంది అనేసి. కాబట్టి నా ఉద్దేశంలో సినీ పరిశ్రమ అంటే హీరో ఒక్కలే కాదు. అలాగే కొత్తగా రూల్స్ కూడా తీసుకురావాలి. ఒక సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ఎవరికి ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు అయింది, ఆ బడ్జెట్ అంతా ఒక ఫైల్ తయారు చేసి సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రభుత్వానికి ఈ నిర్మాతలు అందించాలి. అలాంటప్పుడు ఒకవేళ సినిమా టికెట్ పెంచమంటే దేనికి పెంచాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది, న్యాయస్థానం కానీ ఇక్కడ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక మంది మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. పాపం చాలామంది ఆర్టిస్టులు సినిమా తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఇంకో పని చేయలేరు. సినిమా పరిశ్రమలో ఉన్న మైనస్ ఏంటంటే పాపం ఆ సినీ పరిశ్రమకు మంచి క్రేజ్ ఉంది. అందులో 1-2 సినిమాల్లో చిన్న 2 పాత్రలు వేసినా మళ్ళీ వాడు సొంత ఊరు రాలేడు, అతను సెలబ్రేట్ అయిపోతాడు. కాబట్టి లేకపోతే ఒక సినిమాలకు పాటలు పాడినా పాటలు రాసినా మనం చూస్తుంటే దారుణం. యూట్యూబ్ ఇంటర్వ్యూలో చూస్తున్నాం,
సినిమా పాట పాడిన వాళ్ళకి 3,000 ఇస్తున్నారట. అలాగే ఎవరికి పెద్ద డబ్బులేమి ఇచ్చట్లేదు. పాపం వాళ్ళు ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి ఆ రోజు తినడానికి మనకి దొరికితే చాలు అన్నట్టుగా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో దీన్ని వాళ్ళ ఆకలిని అలుసుగా చేసుకొని ఈ సినిమా హీరోదే ప్రపంచం. డైరెక్టర్ నామకా కానీ సినిమా హీరో ఎవరిని పెట్టమంటే వాడినే పెట్టాలి డైరెక్టర్. ఇప్పుడు జరుగుతున్న ఇది. కాబట్టి నేను 2 రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతుంది ఏంటంటే, ఒక సినిమా వెనకాతలు చాలామంది ఉంటారు. అలాగే టికెట్ ఇంత పెంచుతున్నప్పుడు దేశ సేవకు కానీ రైతులకు కానీ ఉపయోగపడినట్టు కూడా కొంత పర్సంటేజ్ మీరు తీసుకోండి. అంటే ఇప్పుడు సైనిక్ వెల్ఫేర్ కొంత కట్టించండి, అందులోని ఆ దేశానికి ఉపయోగపడుతుంది. అలాగే అసలు సినీ పరిశ్రమ అంటే స్టార్టింగ్ సినిమా థియేటర్, అసలు థియేటర్లే కుప్పకూలిపోతున్నాయి, ఫంక్షన్ హాల్ అయిపోతున్నాయి కదా. అలాంటి థియేటర్లకు కూడా సపోర్ట్ చేయండి. సినిమా రేటు పెంచినప్పుడు ఆ థియేటర్కి అసలు ఈ సినిమా ఆడించాడు, అతనికి ఏమైనా వెళ్ళిందా? కాబట్టి యువతల డిస్ట్రిబ్యూటర్లు కానీ సినిమా డైరెక్టర్లు కానీ సినిమా హీరో తప్పించి ఈ రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మిగతా వాడికి లైఫ్ గ్యారంటీ లేదు. లైఫ్ గ్యారంటీ అంటే ఇక్కడ ఆర్థికంగా గ్యారంటీ లేదు. చాలామంది మనం చూస్తున్నాం. కాబట్టి నేను 2 రాష్ట్ర ప్రభుత్వాల సీఎంలు కోరేది ఏంటంటే, దయచేసి టికెట్ రేట్ అంత సులువుగా పెంచకండి. పెంచితే మాత్రం అందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి కూడా దీని తాలూకు ప్రతిఫలం. ఇప్పుడు ఒక సినిమా రేటు 100 రూపాయలు కానీ పెంచితే కొన్ని కోట్ల లాభం, కొన్ని కోట్లంతా కూడా డైరెక్టర్ కూడా వెళ్దాం నాకు తెలిసి, అంతా హీరోకే. కొంతమంది హీరోలు మనకు తెలుసు కదా, వాళ్ళు కొన్ని ఏరియాలో తీసేసుకుంటారు. ఈ రెమ్యూనరేషన్ కూడా ఏరియాలు కూడా తీసుకుంటారు. ఇది పెరుగుటు విరుగుటు కొరకు అన్నట్టుగా ఇంకా అతి అయిపోతే అసలు ప్రజల్లో తిరుగుబాటు వచ్చి సినిమాలో చూడడం మానేస్తారు. నేను పలానా హీరో అని చెప్పట్లేదు. కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కోరేది ఏంటంటే, అందరు కళాకారులు బాగుండాలి సినీ పరిశ్రమలో. పాపం చాలామంది ఖాళీగా ఉండి యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు. యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇస్తే 10,000 ఇస్తారేమో నాకు తెలియదు. నేను ఎవరిని దృష్టిలో పెట్టుకుని కించపరచడం కాదు, కానీ మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు పాపం అలా ఖాళీ అయిపోయారు. చాలామంది అనేక సినిమాల్లో నటించిన వాళ్ళు కానీ, అనేక సినిమాలకి ఏదో రూపంలో సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ చాలామంది ఆర్థిక పరిస్థితి బాగోలేదు. కాబట్టి ఇంక ప్రభుత్వం మంచి ప్రణాళికలు వేసి ఒక సినిమా నుంచే కాదు, ప్రతి సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా డబ్బులు అందేయలేదన్నది దీనికి ఒక సపరేట్ మినిస్ట్రీ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చూడాలి. అలాగే టికెట్ రేట్లు పెంచితే ఈ పెంచిన డబ్బులు వచ్చిన డబ్బులు అంతా కూడా అందరు ఆర్టిస్టులకి, సపోజ్ ఒక 10 కోట్లు వచ్చింది, అందులో 10 లక్షలు హీరో, 10 లక్షలు డైరెక్టర్కి, ఇలా రకరకాల క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఒక్కొక్కడికి ఒక 50,000, 1,00,000 ఇలాగ ఇస్తే చాలా బాగుంటుంది అన్నదే నా ఉద్దేశం. నమస్కారం.